హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనం సింపుల్ మోడల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. దీనికోసం వచ్చేసి నేను ఈ కింద సైడు ఒక 3.5 ఇంచుల పొడవుతోటి ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి కటింగ్ పెట్టాను. ఇలా కటింగ్ పెట్టిన తర్వాత దీన్ని మెయిన్ పీస్ మీద, అంటే మెయిన్ పీస్ మీద సీదా సైడు ఈ లైనింగ్ పీస్ని పెట్టేసుకొని, అంటే మెయిన్ పీస్ని కింద పెట్టి సీదా పార్ట్ పైకి ఉండేలాగా, ఉల్టా పార్ట్ కిందకు ఉండేలాగా చూసుకొని దీనిపైన ఇలా లైనింగ్ పెట్టేసుకొని ఇలా కుట్టు వేస్తున్నాను. అంటే మనం ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి కటింగ్ చేసిన దగ్గర నేను ఇలా క్లాత్ని అనేది కుడుతున్నాను. ఇలా కుట్టేసి ఈ సెంటర్లో కటింగ్ పెట్టేసి క్లాత్ని అనేది ఉల్టా తిప్పేసుకుంటాను. ఇలా కుట్టాం కదా, దీన్ని ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని మిడిల్లో ఇలా కటింగ్ పెట్టానండి. మెయిన్ పీసు పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఉల్టా తిప్పేస్తాను. ఇలా ఉల్టా తిప్పడం వల్ల మనకి లైనింగ్ పార్ట్ అడుగుకి వెళ్ళిపోతుంది. మెయిన్ పీస్ వచ్చేసి పైకి వస్తుంది కదా, ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అనేది కుట్టేసుకున్నాం. ఇలా కుట్టిన తర్వాత దీన్ని పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకున్నాం. దీనికి క్యాన్వాస్ అయినా వేసుకోవచ్చు అండి. నేను క్లాత్ మరి పలసగా ఏం లేదులే అన్నట్లు ఇలా మామూలు క్లాత్ని ఇలా కట్ చేసి ఉల్టా తిప్పాను. ఇలా చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేయండి. ఇలా కుట్టు వేయడం వల్ల మనకి లైనింగ్ క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇక్కడ మూల దగ్గర ఇలా నీడిల్ అనేది కిందకు ఉంచేసుకొని ఇక్కడ మనం మూల అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. నీడిల్ అనేది కిందికే ఉండాలండి. నీడిల్ కిందికి పెట్టేసుకొని ఇలా క్లాత్ని అనేది టర్న్ చేసుకోవాలి. మనం నీడిల్ పైకి వెళ్ళిందంటే ఈ క్లాత్ జరిగిపోతుంది మనకి. దాన్ని కిందికి ఉంచేసుకొని ఈ మూల దగ్గర అంటే కార్నర్లో నీట్గా వచ్చేలాగా చూసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. చూసారా, మనకి ఇలా ఓపెన్ అనేది, అంటే మన డ్రెస్కి ఓపెన్ కుడతాం కదా, అలా ఇలా కుట్టేసాం కదా. ఇలా కుట్టిన తర్వాత దీన్ని మొత్తాన్ని లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం. కింద వచ్చేసి ఈ పీస్ సపోర్ట్ కోసం అండి. ఇది లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత పెట్టాలి. ఇలా 2.5 ఇంచుల వెడల్పుతో తీసుకున్నాను. అంటే ఇది డబల్లో ఉంది. దీన్ని ఇలా అడుగున పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఇది ఇప్పుడు ఇలా కుట్టామంటే మనకు జరిగిపోతుంది కదా. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం. నేను ఇక్కడ చూస్తున్నాను, మర్చిపోయాను. ఇలా పెట్టి చూస్తూ మళ్ళీ అనుకున్నాను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత బాగుంటుందేమో అనేసి. ఇదైతే నేను తొందరపడి ముందే కుట్టాను, కానీ మీరు చుట్టూ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కుట్టుకోండి. ఇదనేది ఇలా కింద నుంచి పైకి ఇలా డబల్లో క్లాత్ పెట్టేసి కుట్టేసాం కదా. నేను ఇప్పుడు గుర్తొచ్చిందండి దీనికి లైనింగ్ అటాచ్ చేయలేదనేసి, ఆ పీస్ని అలానే వదిలేసి ముందు లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి పోట్లీ బటన్స్ కోసం అనేసి ఈ క్లాత్ అనేది కింద సపోర్ట్గా పెట్టానండి. కింద వచ్చేసి ఇది పోట్లీ బటన్స్ పెట్టమన్నారు ఆపోజిట్ కలర్ తోటి. నేనైతే లైనింగ్ అటాచ్ చేయకుండానే ముందుగానే కుడుతున్నాను, కానీ కొంచెం కంగారులో మర్చిపోయాను. మీరైతే ఈ ఓపెన్ను ఇలా కుట్టి ఉల్టా తిప్పేసిన తర్వాత పైకి కుట్టేసేసుకొని ముందు చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి. ఆ తర్వాతనే ఇలా కింద సపోర్ట్ క్లాత్ వేసేసుకొని ఇలా పోట్లీ బటన్స్ అనేది కుట్టండి. మనం ఒక సైడు క్లాత్ని అటాచ్ చేసాం కదా, క్లాత్ అటాచ్ చేయని సైడు ఈ పోట్లీస్ పెట్టుకుంటూ కుట్టాలి. ఇది వచ్చేసి సింగిల్ పాదం వేసుకోవాలండి. సింగిల్ పాదం వేసుకుంటేనే మనకి ఈ పోట్లీ బటన్ అనేది దానిపైన కుట్టుపడకుండా నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి శారీ బాటిల్ గ్రీన్ ఉందండి. బార్డర్ వచ్చేసి ఇలా ఎల్లో, అంటే మెంతి ఎల్లో కలర్ వచ్చింది. అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు కదా, కాబట్టి దీనికి నేను శారీ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ తోటి ఇలా పోట్లీ బటన్స్ అనేది థర్మాకోల్ పెట్టేసుకొని చుట్టుకున్నాను. ఇది ఎలా చుట్టుకోవాలనేది మీకు బిగినర్స్ అయితే తెలియదు కదా, వారికి వచ్చేసి నేను ఈ వీడియో కింద పోట్లీ బటన్స్ వీడియో అనేది లింక్ ఇస్తాను. అవి ఎలా రెడీ చేసుకోవాలనేది చూసేయండి. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా పోట్లీ బటన్కి ఒక్కొక్క దానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇలా పెట్టి కుట్టానండి. నేను మొత్తం ఒక 6 పట్టాయి నాకు. ఇలా మొత్తం 6 బటన్స్ అనేది పట్టాయి. ఇవి మనం కింద నుంచి పైదాకా కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు కస్టమర్ అనేది ఇలానే సేట్ చేశారు. డిజైన్ అనేది ఓన్లీ కింది పార్ట్లో మాత్రమే ఇలా పోట్లీ బటన్స్ రావాలన్నట్లు డిజైన్ చేసి సేట్ చేశారు. ఆవిడ పెట్టినట్లే ఇలా పెట్టేసుకున్నాను. ఇలా కుట్టిన తర్వాత మనము పోట్లీ అనేది కొంచెం ఎక్స్ట్రానే పొడవు పెట్టుకుంటాం కదా, ఆ పొడవును అనేది ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇది అనేది క్లాత్ మందంగా ఉందండి. రాసిల్ క్లాత్ తోటి చుట్టాను నేను. ఇది మందం ఉండడం వల్ల సిజర్ అనేది కట్ అవుతలేదు. మనకి కాటన్ సిల్క్ అలా అయితే కొంచెం థిక్గా ఉండదు కదా క్లాత్, తొందరగా కట్ అవుతుంది. ఇది ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకొని చూసుకోండి ఒకసారి. ఇలా చూసుకున్న తర్వాత మనము కట్ చేసిన తర్వాత ఆ పీసెస్ మొత్తం లోపలికి కవర్ కావాలి కదా, దానికోసం వచ్చేసి ఇలా పైనుంచి ఒక కుట్టు అనేది వేస్తున్నాను.
ఇలా కుట్టైనా వేసుకోవచ్చు, లేదంటే కింది సైడ్లో ఎక్స్ట్రా పీస్కి హెమ్మింగ్ అయిన పెట్టేసుకోవచ్చు. నేను కుట్టేసానండి. ఇలా వేయడం వల్ల మనకి ఆ పీసెస్ అనేది బయటికి రాకుండా లోపల లాక్ అయిపోతాయి. ఇలా మొత్తం అంతా కుట్టిన తర్వాత చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఇది నేను పొరపాటు చేశానండి. కొంచెం వీడియో తీయాలనే కంగారులో, ఈ బ్లౌజ్ ఇవ్వాలి నేను ఈవినింగ్, ఆ కంగారులో వచ్చేసి నేను లైనింగ్ అనేది అటాచ్ చేసుకోలేదు. మీరు ముందుగానే లైనింగ్ ఇది మధ్యలో సెంటర్లో కట్ చేసిన ఆ పీసును చేసుకొని ఆ తర్వాత చుట్టూ లైనింగ్ కట్ చేసిన పీసును కుట్టి తిప్పేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ కుట్టుకొని లైనింగ్ అంతా అటాచ్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ కుట్టుకోండి. ఇప్పుడు చెప్పేప్పుడు కూడా కన్ఫ్యూజ్లో అవుతుంది. నేను ముందు అటాచ్ చేయలేదు కదా లైనింగ్ అనేది, ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. మీరైతే ముందే అటాచ్ చేసేసుకోండి. సెంటర్ పీస్ కటింగ్ తిప్పేసుకున్న తర్వాతనే లైనింగ్ అటాచ్ చేసి పోట్లీ బటన్స్ అనేది కుడితే మనకు నీట్గా ఉంటుంది. ఇలా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం. చాలా ఈజీ అండి. ఈ డిజైన్ అనేది మనకి సింపుల్గానే ఉంటుంది. నేను వచ్చేసి ఇలా డిజైన్ చేయడానికి 2 హ్యాండ్స్ డిజైన్ చేయడానికి నేను 70 రూపీస్ అనేది ఎక్స్ట్రా అడిగాను. మామూలుగా కుట్టేస్తే అందరూ మామూలుగానే కుట్టేసుకొని వెళ్ళిపోతున్నా అండి, మనకి ఎంతో కొంత టైం వేస్ట్ అవుతుంది కదా. దానికోసం వచ్చేసి నేను 100 రూపీస్ ఎక్స్ట్రా అన్నాను. ఆవిడ వచ్చేసి 60 ఇస్తా అన్నారు. లేదు 70 రూపీస్ ఇవ్వండి, నేను ఈ బటన్స్ చుట్టుకోవాలి, ఇవి కుట్టడానికి కూడా మెల్లగా కుట్టాలి కదా, టైం పడుతుంది అన్నాను. ఓకే అన్నారు. ఇలా మొత్తం రెడీ చేసాం కదా. చేసిన తర్వాత కింది సైడ్లో వచ్చేసి నేను ముందుగానే ఇలా క్లాత్ అనేది లోడింగ్ చేసుకున్నానండి పైపింగ్ కోసము. ఇలా లోడింగ్ చేసిన క్లాత్ని ఇలా బ్లౌజ్ పీస్ పైన ఇలా పెట్టేసుకొని, మనకి లోడింగ్ చేసింది ఉల్టాలో ఉండాలండి. సీదా వచ్చేసి పైకి ఉండాలి, ఉల్టా వచ్చేసి బ్లౌజ్ సైడ్ ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా అడుక్కు ఫోల్డ్ చేయండి. 1/4 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకొని క్లాత్ అనేది మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని ఇలా అడుక్కు ఫోల్డ్ చేస్తూ ఈ థ్రెడ్ నానుకొని కుట్టు వచ్చేలాగా వేయండి. ఇలా థ్రెడ్ కానుకొని వచ్చిందంటే మనకి ఇదనే థ్రెడ్ సన్నగా ఉంటుందండి, లేదంటే లూజ్ వచ్చేసి మన పైపింగ్ అనేది అంత నీట్గా ఉండదు. ఇలా కుట్టిన తర్వాత ఉల్టాలు తిప్పుకొని మనకి ఎక్స్ట్రా ఉన్నాయి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఎక్స్ట్రా ఎక్కడెక్కడ ఉందో దాన్ని మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టైనా వేసుకోండి, ఒక పాదం లెవెల్లో ఉండేలాగా. లేదు ఇలా కుట్టు వేయడం ఇష్టం లేదనుకుంటే హెమ్మింగ్ పెట్టేసుకోండి. నేను వచ్చేసి కుట్టే వేసానండి. ఇలా మొత్తం 1/4 ఇంచు ఉండేలాగా చూసుకుంటూ వేయాలి. ఎందుకంటే మనం అడుగున 1/4 ఇంచు క్లాతే ఉంది కదా, మనం దూరంగా వేసామంటే ఆ క్లాత్ పైన కుట్టు అనేది పడదు. అదే 1/4 ఇంచు ఖర్చులో వేసామంటే కరెక్ట్ దానిపైన పడుతుంది. చూసారా, మనకి సింపుల్గా డిజైన్ అనేది రెడీ అయిపోయింది. దీనికి వచ్చేసి నేను 70 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేశాను 2 హ్యాండ్స్కి. మీ ఏరియాని బట్టి అమౌంట్ అనేది తీసుకోండి. ఇలా సింపుల్ డిజైన్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, మీకు నేను వీలైనంత వరకు పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.